అందరికీ నమస్కారం. నేను మీ వందనారామ్ని. SSB ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి కళాకారుడు రూపాక శివ. వరంగల్ జిల్లాలోనే ఒక మంచి గాయకుడిగా ఇప్పుడిప్పుడే అందరికీ పరిచయం అవుతూ, అంటే చాలా వరకు హిట్ సాంగ్స్ పాడినటువంటి మన శివ గారు మన ముందున్నారు. నమస్కారం శివ గారు. నమస్తే. మీరు మొదట పాడిన పాట ఏంటి? అది ఏం పాట అంటే అమ్మ రాజీనామా సినిమాలో ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని గానం. సో మచ్చ దేవేందర్ గారు, మిట్టపల్లి సురేందర్ గారు అండ్ వెన్నెల గారి వాళ్ళ ప్రభావం మీ మీద ఎక్కువ పడింది. అవును 100%. సూపర్. అంటే నువ్వు సింగర్గా ఎదిగే క్రమంలో మీరు పడినటువంటి కష్టాలు ఏమన్నా ఉన్నాయా? నేను మాత్రం ఎప్పుడు పాటను మాత్రమే నమ్ముకున్నా. పెద్దగా గుర్తించి ఇది ఫలానా వాళ్ళు పాడాలి, శివ నువ్వే పాడాలి ఖచ్చితంగా అని చెప్పలే. కానీ ఆ టైము తప్పకుండా వచ్చింది, మళ్ళీ చూపించిన. నేను మీకు ఫస్ట్ అవకాశం ఎవరు ఇచ్చారన్న? ఈ స్టేజ్ షోస్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు పాట రాలేదు, తెలియదు, నాకు రికార్డింగ్ తెలియదు. నేను దయా నర్సింగ్ అన్న రాసినటువంటి పాట రగులుతున్నది తెలంగాణము రాయేసుడారారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడాలేరా. ఈ పాట ప్రతి చోట నేను పాడుకునేది. నాకు దయన్న అంటే కూడా పర్సనల్గా ఇష్టం. నాకు ఉద్యమ సమయంలో పెద్దగా పరిచయం లేదు, కానీ నాకు వన్స్ అపాన్ ఎ టైం మైక్ వెళ్ళగానే మీకు టెన్షన్ పడ్డట్టుంది కదా? అవును తెలియదు. అంటే కొంతవరకు ఇట్లా జానపదాలు ఇవన్నీ మేము పాడుకుంటున్న సందర్భంలో నాకు ఓ రోజు అనుకోకుండా వెన్నెలన్న కలిసిండు. చాలా ఇట్లా మీ పాటలు పాడుకుంటూ ఉన్నాం కదన్నా, ఈ ఫలానా పాట ఒకటి ఉన్నది, ఆ పాట మళ్ళీ రికార్డ్ చేస్తే బాగుండని నేను 7 దారుల్లో పాట చెప్పినాను. 7 దారుల్లో ఎర్రాని దారుల్లో, ఎర్రాని దారుల్లో, ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ, వీరశూరులేరమ్మ. ఏ పల్లెకు చేరుకున్నారో, కొండా కోనలు దాటి, కోయాగుడెము దాటి, వాగు వంకలు దాటి, అడవి అందాలు దాటి, ఏడేడ తిరుగుతున్నారో, తిరిగి తిరిగి అలసి నిద్దరోయినారో. ఎంత సక్కానొళ్ళు ఎన్నేలాంటోళ్ళు, మా పల్లెకొచ్చి మంచి మాటలెన్నో చెప్పినొళ్ళు, మళ్ళొస్తామని చెప్పి వెళ్ళినారు, మళ్ళొస్తామని చెప్పి వెళ్ళినారు, తిరిగి మళ్ళీ మా పల్లెకి ఇంకా రాలేదు. మరి ఇంత వాయిస్ ఉన్న మీరు సినిమాల్లో ఎందుకు ట్రై చేయలేదు? అవకాశాలు రాకనా, లేక శివన్ అక్కడికి పోకనా? లేదన్నా, వాస్తవానికి సినిమాలలో కూడా శివ ఇంటర్వ్యూ చూసి తనలోని టాలెంట్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.